ఏటో బ్రదర్ అన్ని కష్టాలే బ్రదర్. ఏడు యేసుప్రభు కంటేనా? ఏటో బ్రదర్ భోజనం లేదు యేసుప్రభు కంటేనా? 40 దినాలు యేసుప్రభు భోజనం చేయలేదు నువ్వు. 4 రోజులకు ఒకసారి భోజనం చేసేస్తావు. 4 hours ఒకసారి, ఒక ట్రిప్, 2వ ట్రిప్, 3వ ట్రిప్ వేస్తావు. చాలా మంది కష్టాలు బ్రదరు, కష్టాలు బ్రదరు, బాధలు బ్రదరు, బాధలు, చాలా కష్టాలు, ఏటి చాలా కష్టాలు. యేసుప్రభు కంటే నీ కష్టం లేదు. యేసుప్రభువే కష్టపడ్డాడు. నిన్ను రక్షించడానికి యేసే పాపం చేయకుండా చాలా కష్టపడ్డాడు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎన్నో ఓర్చుకున్నాడు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారు బ్రతికుండగానే మేకులు. నువ్వు బ్రతికుండగానే ఎంచుకున్నావేంటి? నువ్వు బ్రతికుండగా కొడాలి దెబ్బలు తిన్నావా? సువార్త ప్రకటించడానికి వెళితే 2 దెబ్బలు కొడితే చాలు. అయ్యి బాబు చూడండి, సువార్త ప్రకటించడానికి వస్తే ఎన్ని దెబ్బలు కొట్టేసాను క్లిప్పింగ్ వాట్సాప్ లో పంపిస్తున్నారు. యేసు ప్రభువులాగా నిన్నేం కొట్టలేదు. యేసు ప్రభువులా నిన్నేం సిలువేయలేదు. యేసు ప్రభువులాగా నిన్ను అంత చిత్రంసలు గురి చేయలేదు. యేసు ప్రభు వల్ల నిన్ను అవమానపరచలేదు, హేళన చేయలేదు. నిన్ను కొట్టేవాడు ఎవడో చెప్పు అని అనలేదు. అతనికంటేనా ఎలా కష్టపడ్డాడో తెలుసా? ఎలాగ యేసు ప్రభుని ఏమైపోయాడో తెలుసా? ఆయన యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి నిన్ను బట్టి గాయపరచబడ్డాడట. ఆయనకంటూ తప్పు చేసినందుకు ఆయన కొట్టడం లేదు. నీ కోసం ఆయన ఒప్పుకుంటున్నాడు. నీ కోసం ఆయన శాపమై మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. గాయాలు మన దోషమును బట్టి నలుగొట్టారు. నువ్వు నలుగు పెట్టుకుంటావు. నువ్వు ఆయనకి నలగొట్టారు. ఆయన నలగొట్టడం అంటే ఏంటి? ఒకసారి చూపించమంటారు. నలగొట్టడం అంటే అటు తిప్పి ఈడు తిప్పి, ఈడు తిప్పి, అటు తిప్పి, ఈడు తిప్పి. ప్రభు యొక్క శరీరము చపాతీ చేసినప్పుడు ముద్ద ఎలా చెప్తారు? ఒకసారి లాగా అంటారా? అటు కొట్టి, ఇటు కొట్టి, ఇటు కొట్టి, అటు కొట్టి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో నిజంగా యేసు ప్రభువుకు ఉన్నటువంటి గాయాలు 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 ఎన్ని గాయాలండి బాబు. నల్లగా కొట్టబడిను మేచుకు నల్లగా కొట్టబడిన స్వార్థ కదా. మేము నల్ల కొట్టాడు తాళ్ళతో కొట్టి. ఏమండి అది ఏంటండి? అది ఏంటి? అదే అలాగే ఎవరికి వేసారండి? అలాంటి కష్టాలు ఎవరు అనుభవించారండి? అలాంటి బాధలు ఎవరండి అనుభవించారు? బ్రదర్ నేను చాలా కష్టాల్లో, ఏం కష్టాల్లో ఉన్నా ఉత్తరం ఏ లేదు. చాలా మంది అంటే నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను. నా కష్టం వస్తే యేసు ప్రభు గుర్తొస్తారు. బాబు ఇలా అనకూడదు బాబు, అనవసరంగా చిచ్చి 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 అని అనుకుంటాను. ఎంత కష్టం అండి బాబు, ఎంత కష్టం. చాలా అనుభవించాడు ఆయన. చాలా బాధలు అనుభవించాడు. చాలా అవమానాలు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనిషి యేసు ప్రభువును చూసి కూడా ఆయనకంటే నాకేముందలే పెద్ద కష్టం అని అనుకోవడం లేదు. నీకు తినడానికి మంచి తిండి ఉంది, పడుకోవడానికి మంచి మంచం ఉంది, కప్పుకోవడానికి దుప్పటి ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, డబుల్ కాట్ మంచం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకేమున్నాయి? యేసు ప్రభుకి నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. యేసు ప్రభు కంటే నువ్వేం కష్టం అనిపించలేదు. ఆయన కంటే నువ్వేం బాధలు అనిపించలేదు. నీవి కష్టాలే కావు, చాలా చిన్నవి. చులకని శ్రమ నిది, చులకని శ్రమ నిది. పౌలు గారు అదే మాట్లాడినారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనంలో ఏముందో చూడండి. పౌలు గారు అన్ని దెబ్బలు తింటే, అన్ని బాధలు పడితే పౌలు గారు అంటున్నారు, క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ. అబ్బా, నిజమైన క్రైస్తవుడు అండి, బైబిల్ తెలిసిన వాడు మాట్లాడే మాటలు అలాగుంటాడు, క్లియర్గా ఉంటుంది. అంతే, క్లియర్ సబ్జెక్ట్ అది. క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ. ఈ రోజు క్రైస్తవులు పడుతున్న శ్రమలు క్షణమాత్రమే. యేసు ప్రభు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్షణమా? 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 7 hours. ఒకసారి లెంపకాయ కొడితే 1 నిమిషం ఏదో అలా నొప్పి వస్తే ఇంకా అంతే అయిపోతుంది. ఒక దెబ్బ కొడితే 2 నిమిషాలు నొప్పి. ఇదేంటండి యేసు ప్రభుకి? యేసు ప్రభు పడతాడు బాధలు. ఆయన పడే బాధల కంటే నాకంటూ ఈ పెద్ద బాధలే కాదు. యేసు ప్రభువే నిందిస్తున్నప్పుడు నా తల్లి అయినా పొరుగు వారైనా ఎవరైనా నిందిస్తే నిందించుకోనివ్వండి అని మోషే యేసు ప్రభుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో
నా వంటి ఒక ప్రవక్త పుడుతున్నాడు అని యేసు కోసం సాక్ష్యం చెప్పాడంటే ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏమని చెప్పండి.